చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ప్రారంభించుకుందాం. మోషభ ప్రార్థన. అలా కాదు, పరలోకమందున బాగా గట్టిగా చేయి. అదేంటది? పరలోకమందు మా కనతని గసిబి కంతని మమ్మల్ని గది ఎడిది గది కంతండి తండ్రి మేము వాక్య చేతి కోణం తండ్రి ఆ వాక్యం తిని మేము వినిపించబడగా మా హృదయాల్లో ఫైన్ తిరగని తండ్రి ఏం కలిసి నాటలు తన ముట్టి పడుతు తండ్రి ఇటు మమ్మ దూరపేసలు దాని కూడా తండ్రి ఖర్చు కాబట్టి యేసుకృష్ణ అడుగుతాం పడుతుంది ఆమేన్. ప్రార్థన పరతను వచన గడుచుకోవడానికి అంత మమ్మల్ని ఇంకెలా ఉండాలి? పరలోకం మా ప్రియ పరలోకం నీకు ఎంత ఉంది రోడ్రీ కథను మమ్మల్ని ట్రీ కథ ఎంచుకు అందరూ ఎంతో వందలకి రోడ్రీ కథను మా స్కూల్ కదా మా స్కూల్ వాటిల్లో చెక్క చిమ్మ చేయండి అంటే పనులు చెక్క చిన్న ఎంత రోడ్రీ కదండి నిన్న కాసామి రెక్కగించి కాచి కానీ ఎంత ఉంది రోడ్రీ కథను మమ్మీ ట్రీ కదా పతాను నానకూడదు ఏం చేయండి వాడికి పది నీట్గా మాతో కొడుకులు వచ్చింది రోడ్రీ కథను వాక్య చెరు కొడతారు వాక్య తెరు నానించాలి మీకు రూపాయలు రచించి ఒకటి కదండి 25 అధ్యాయం చదివింది అధ్యాయం నానించాలి మీకు రూపాయలు రచించింది అది ఎన్ని వచ్చినాలు ఎన్ని వచ్చినాలు మేము గుర్తుపెట్టిన రచించండి ఇంకెవరైతే రోగు అందరూ ముట్టి వేసుకోండి కృష్ణ మా తండ్రి. ప్రార్థన. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడివైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవ, గతించిన ఈ దిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రికాల సమయం వరకు మీ యొక్క శ్రేష్టమైన సజీవమైన రెక్కల చోటున నన్ను నా కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మమ్మల్ని పోషించి సంరక్షించినందుకే కృతజ్ఞతలు ప్రభు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని నేడు మేము నాయన తండ్రి చదవడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తున్నటువంటి నాయన అమ్మని నాయన చెల్లెళ్ళు ఇరువురిని నా యొక్క సహకారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. లేఖనాల్లో వ్రాయబడిన లోతైన సంగతులు మేము ధ్యానించుటకు ఇదిగో ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి పరిచర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. ఈ పరిచర్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళబోయే ముందు ఒక కీర్తన పాడుకుని బైబిల్ పఠనం చేద్దాం. ఏమో, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన
కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ తండ్రి అయినటువంటి దేవతి దేవుని యొక్క పనులు పరిచర్యలు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో మరి నేటి పరిచర్యలు మనం మరి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఏమో మొదటి నుంచి కొన్ని సందర్భాలు చదువుకుందాం. సుమారుగా మనకి 46 వచనాలు రాయబడ్డాయి. చదువుకుందాం మాటలను చక్కగానేమో. ఇక్కడ ఏమని రాయబడింది చదువుదాం లేఖన భాగాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసి కొనుపోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇలా చూడాలి. ఇంకా ఇక్కడ అక్కడ చూసుకుంటూ చదువుతూ ఉండాలి. కునికి నిద్రించుచుండిరి. ఇదిగో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఈయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోనమని చెప్పిరి. వారు కొనుగోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడును. తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా నుండుడని చెప్పెను. రెండో సందర్భం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 తలాంతును ఇచ్చి దేశాంతరము పోయెను. 5వ వచనం. 5 తలాంతులు తీసుకుని పోయెను.
11, 15 వచనం చదువు. ఒకడు ఒకడు ఒకనికి 5 తలాంతులను, ఒకడికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకడికి 2, ఒకనికి 1, ఒకడికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున ఒకడి సామర్థ్యం వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. వెంటనే దేశాంతరం పోయాను. 16 వచనం. 5 తలాంతులు తీసుకుని వాడు 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగునని 2 తీసుకుని వాడు 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. మరో 2 సంపాదించాను. అయితే ఒకడు ఒక తలాంతు తీసుకుని వాడు ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానులు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి. ఇదియు గాక మరి 5 తలాంతులు సంపాదించితిని. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషముతో పాలు పొందమని అతనితో చెప్పాను. అలానే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, 2 తలాంతులను అప్పగించితివే అని మరి 2 తలాంతులు సంపాదించదనని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు విత్తిన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి తలాంతును భూమిలో దాచిపెట్టేది. ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొను వాడునని ఎరుగుదువు కదా. అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండును. నేను వచ్చి వడ్డీతో నా సొమ్మును తీసుకొందునని చెప్పెను. ఆ తలాంతును చూసి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. 3వ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో వచనం? 31 వచ్చి తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున
ఉన్నవారిని చూసి తన కుడి వైపున ఉన్నవారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన నా తండ్రి వారులారా, చేత ఆశీర్వదింపబడిన వారారా రండి. రండి, లోకం పుట్టినది మొదలుకొని లోకం పుట్టుకుని మొదలుకుని మీ కొరకు మీ సిద్ధపరచబడిన కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. మీరు నాకు ఉపవాసం పెట్టిరి. పరదేశినై ఉంటిని, పరదేశినైంటిని, నన్ను చేర్చుకుంటిరి. నన్ను చేర్చుకుంటిరి. దప్పిగొని ఉంటిని, దప్పికొని నాకు దాహం ఇచ్చితిరి. నాకు దాహం ఇచ్చితిరి. దిగంబరినై ఉంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, రోగినైంటిని, నన్ను చూడవచ్చితిరి. నన్ను చూడవచ్చితిరి. తర్వాత మాట, చెరసాల్లో ఉంటిని, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, అందుకు నీతిమంతులు, ప్రభువా, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట ఎప్పుడు నువ్వు చూసి ఆకలిగొనుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని ఉండు చూసి దప్పికొనుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశమై ఉండు చూసి ఎప్పుడు పరదేశం నిన్ను చూసి చేర్చుకుంటుమి, నిన్ను చేర్చుకుంటే దిగంబరవై ఉండు చూసి దిగంబరమై చూసి బట్టలు ఇచ్చితిమి, బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగువై ఉండుటి అయినను, ఎప్పుడు రోగువై ఉండుట చెరసాలలో ఉండుటి అయినను చెరసాలలో ఉండుటను చూసి చూసి నీ యొద్దకు వచ్చితమని నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగాను. ఆయన అడిగిన. 48వ వచనం, అందుకు వారు అందుకు వారు మిక్కిలి అల్పులైన మిక్కులైన ఈ నా సహోదరులలో ఈ సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనక ఒకనికి మీరు చేసిరు గనక నాకును చేసితిరని నాకును చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. వారితో అనెను. వారితో అని 41వ వచనం, అప్పుడైనా అప్పుడైనా ఎడం వైపున ఉన్నవారిని చూసి ఎడమ వైపున ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా, సమీపబడిన నన్ను వారులారా, విడిచి నన్ను విడిచి అపవాదికిని అపవాదికి వాని దూతలకును వాని దూతలకును సిద్ధపరచబడిన సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి గొంటిని, నేను ఆకలి మీరు నాకు భోజనం పెట్టలేదు. మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. మీరు నాకు దాహం పరదేశనై ఉంటిని, పరదేశం మీరు నన్ను చేర్చుకొనలేదు. మీరు నన్ను చేసుకోవాలి. దిగంబరినై ఉంటిని, దిగంబరినై మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. మీరు నాకు బట్టలు లేదు. రోగునై ఉంటిని, రోగినైంటిని, మీరు నాకు మీరు నాకు రోగినై చెరసాలలో ఉంటిని, చెరసాలలో మీరు నన్ను చూడరాలేదని మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. చెప్పెను. అందుకు వారును, అందుకు వారు ప్రభువా, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుటి అయినను, ఎప్పుడు నువ్వు ఆకలికుంటున్నాను దప్పికొని ఉండుటి అయినను, తప్పుకుంటున్నాను, పరదేశీ ఉండుటి అయినను, పరదేశం ఉంటున్నాను, దిగంబరువై ఉండుటి అయినను, దిగంబరుడై ఉంటున్నాను, రోగువై ఉండుటి అయినను, రోగువై ఉంటున్నాను, చెరసాల్లో ఉండుటి అయినను చెరసాలలో ఉంటున్నాను చూసి చూసి నీకు ఉపచారం చేయకపోయమని నీకు ఉపచారం చేయకూడదు ఆయన అడిగెదరు. ఆయన అడిగేది. అందుకాయన ఆయన మిక్కిలి అల్పులైన మిక్కిలి అల్పులైన వీరిలో వీరిలో ఒకనికైనను ఒకరికైనను మీరు ఎలాగూ చేయలేదు గనక మీరు ఎలాగో చేయలేదు గనక నాకును చేయలేదని నాకును చేయలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. వారితో అనెను. వారితో అనను. వీరు నిత్య శిక్షకును, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నీతిమంతులు నిత్య జీవమునకును నిత్య జీవనకు పోదురు. పోవుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మత్తయి సువార్త 25వ అధ్యాయం ద్వారాగా దేవుడు తన మనసులో ఉన్నటువంటి సంగతుల్ని, తన ఇష్టాన్ని, తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారాగా ఆయన సువార్త సేవ చేసినటువంటి సమయాలలో మరి మాటల్ని మనకి వినిపించడం, నేర్పించడం జరుగుతుంది. ఏమో యేసుక్రీస్తుల వారు ఏమని చెబుతున్నారు, ఆయన సువార్తను ప్రకటిస్తూ బోధిస్తూ ఒక మంచి సందర్భాన్ని ఆయన లేవనెత్తుతున్నారు. ఈ 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము ఏమని చెప్తున్నాడు, పరలోక రాజ్యము తమ దివిటీలు పెట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ బుద్ధి లేని వారు, బుద్ధి గలవారిని గురించి చెబుతున్నాడు. అలాగే నీతిమంతుల గురించి చెప్తున్నాడు, అనీతిమంతుల గురించి కూడా చెప్తున్నాడు. గొర్రెల గురించి చెప్తున్నాడు, మేకల గురించి చెప్తున్నాడు. ఇలా ఈ 25వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పెండ్లి విందుని, పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని ఇక్కడ ఈ సందర్భం మనకి సెలవిస్తుంది అనమాట. దేవుని మాటలు కూడా ఎప్పుడు మనల్ని ఏం చేయమంటుందని అంటే సిద్ధపడమంట. దేని కొరకు? ప్రభు రాకడ సమీపమై ఉన్నది కనుక
లేదా మన పోకడ సమీపమై ఉన్నది కనుక మనం ఎలా ఉండాలి? సిద్ధపడుతూ ఉండాలి. సిద్ధపాటు అంటే ఏది? ప్రార్థన, వాక్యము, ఇంకేటి పరిచర్య. ఈ మూడింటిని కలిగి ఉండాలి. పాటలు పాడుకోవాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు పాటలు పాడుకోవాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేసుకోవాలి. ఈ వీటిల్లో నిరంతరం మనం కొనసాగుతూ ఉండాలి. ఇంకా మనకు అవసరమైతే ఇంకా మనం పనులు చేసుకుంటున్నప్పుడు, మనం ప్రయాణాల్లో ఉంటున్నప్పుడు సమస్త విధములైనటువంటి ప్రార్థనతో కూడా మనం పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే ఎవరైతే ఉంటారో ప్రభువు రాకడ వచ్చేటప్పుడు వారిని దేవుడు ఎత్తుకుపోతాడనమాట. అమ్మో నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు వారు సిద్ధంగా ఉన్నారని. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఎలా ఉన్నారో సిద్ధిలో నూనెలు పోసుకుని దివిటీలు పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. అయితే బుద్ధి లేని కన్యకులు ఏమనుకున్నారు? ఆ పెండ్లి కుమారుడు వస్తాడులే, తర్వాత ఆయన వచ్చేలోగా మన దగ్గర నూనె ఉంది కదా, మనం వెళ్ళి చక్కగా వెళ్ళిపోదాంలే అని అనుకున్నారు. ఈలోగా కాసేపు కునికి నిద్రించారు, ఇంకా పెండ్లి కుమారుడు రాలేదేటని. పెండ్లి కుమారుడు వస్తున్నాడని పిలిపి వినగానే బుద్ధి కలిగిన కన్యకులు తమ దివిటీల్లో ఉన్న నూనెతోటి చక్కగా చూసుకుని ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని లోపలికి వెళ్ళిపోయారు. అయితే బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? తమ దివిటీలు ఆరిపోతే మాకు నూనె ఉండంటే మీకును మాకును సరిపోదు, వెళ్ళి కొనుక్కుని రండి అంటే కొనుక్కుని వచ్చినప్పటికి ఏమైపోయింది? వీళ్ళు తలుపు వేసేసాడు. చూడండి, బుద్ధి లేని వారు చీకటితో సిద్ధులు తీసుకుని వెళ్ళకపోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయించుండగా వీళ్ళు ఏం చేస్తున్నారు? వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్న కనుక మీకును మాకును చాలదని అంటే, అందుకు ఆ బుద్ధి గల కన్యకులు మాకును మీకునైతే చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిన. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడి ఉన్నారు వాళ్ళు ఎవరో? బుద్ధి కలిగినటువంటి కన్యకులు. మరి వీళ్ళు ఏం లేదు, బుద్ధి లేని కన్యకులకి సిద్ధపడలేదు. అలాగే మనం కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. నేను 6 గంటల నుంచి 7 గంటల నుంచి సిద్ధపడుతుంది. దేని కొరకు? ఈ కుటుంబ ప్రార్థన జరగాలని. మీరు అలా వెళ్ళిన లోకలు, ఇలా వెళ్ళిన లోకలు, ఇలా వచ్చిన లోకలు, అలాగ వచ్చిన లోకలు. కానీ ఇక్కడ కుటుంబ ప్రార్థన జరిపించాలని ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి, మరలా పొద్దుట కుటుంబ ప్రార్థన జరిపించాలని ఇప్పటి నుంచి మరలా 6 గంటల నుంచి మళ్ళీ సిద్ధపడుతూ ఉంటాను. 6:30 నుంచి 7 గంటల నుంచి 9 గంటల దాకా అలా మనం సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రుల మాట అన్నటువంటి వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని మాటలు వింటున్నారు కనుక మీరు కూడా మాటలు వినాలని. ఏమో అలాగా ఆకతాయిగా సరదాగా షికారుగా ఉండకూడదు. ఎదుగుతున్నాం కనుక చక్కగా జ్ఞానవంతులుగా బుద్ధి కలిగినటువంటి వారు ఉండాలి. బుద్ధి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వింటే బుద్ధి వస్తుంది. ఇలాగే ఇక్కడ చెప్పారు, వీళ్ళకి సిద్ధులు నూనె అయిపోతుంది అన్న విషయం తెలియదు వాళ్ళకి. ఆయన ఎప్పుడో వస్తాలే, సిద్ధులు పట్టుకుని వెళ్ళిపోతాం అంటే నలుగురు పట్టుకుని వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. కానీ అది ఎంతవరకు వస్తుంది, ఎలా వస్తుంది అన్న ఆలోచన వీరికి లేదు. అందుకనే పెండ్లి కుమారు రాగానే వీళ్ళు ఏం చేశారు? అయ్యా మాకు తలుపు తెరువు అంటే, నేను మీరెవరో నాకు తెలదో, వెళ్ళిపోండి అన్నాడు అంతే పెండ్లి కుమారుడు. కనుక యేసుక్రీస్తులో వచ్చే రాకడికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడుతూ ఉండాలి. అదే అంటున్నాడు చూడండి, పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత వారు తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండాలి. మనం ఏం చేయాలి? మెలకువ అంటే ఏంటి? ప్రార్థన, పాటలు, పరిచర్య, వాక్యము, బైబిల్ పఠనం, వీటిని మనం కలిగి ఉండాలమ్మా. వీటిని కలిగి ఉండి మనం ఏం చేయాలి? చక్కగా దేవుని మాటల కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి. ఇది మొదటి సందర్భం. ఇక రెండో సందర్భంలో అంటున్నాడు ఆయన, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి పంచిపెట్టును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము వెళ్ళిపోయెను. ఆ యజమానుడు ఏం చేశాడట? తన దగ్గర ఉన్నటువంటి యావదాస్తిని తెచ్చి తన దాసులకి ఇచ్చాడనమాట. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అంటే ఎవరి సామర్థ్యం చొప్పున వాడికి ఇచ్చాడు. ఏమా ఏంటి?
ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చారు. వారు ఏం చేయాలి? 5 తీసుకున్నవాడు 5 చేశాడు, 2 తీసుకున్నవాడు 2 చేశాడు, 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? గోధులు కప్పెట్టాడు. చూసారా? అంటే ఎవరి సామర్థ్యం ఉందని ఆయనకి తెలిసింది. ఎవరికి? యజమానుడికి తెలిసింది. మరి యజమానుడికి తన సామర్థ్యం తెలిసినప్పుడు, పని అప్పగించినప్పుడు ఎంత చక్కగా చేయాలి, ఎంత భయంతో చేయాలి, ఎంత శ్రద్ధతో చేయాలి. అది పోనీడికి తెలియలేదు. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు, దాంతో 2 తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు అని వాళ్ళిద్దరినన్నా చూడాలి. ఇతను వాళ్ళిద్దరిని చూడలేదు, యజమాని చూడలేదు. వీడి సొంత ఆలోచనతో గొయ్యి తీసి గోతులుగా పెట్టి నా యజమాని రాగానే అడిగానే ఇచ్చేద్దాం అనుకున్నాడు. చూసారా? అప్పుడు ఇతను వచ్చాడనమాట. ఎవరో తన యజమానుడు వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడో మనం ఇక్కడ చూద్దాం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వచ్చినటువంటి వాడు అయితే 1 తలాంతు గురించి మాట్లాడుతూ మనకి 16 వచనం చూద్దాం. అతని యజమానుడు వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. వీళ్ళు తలాంతులు ఇచ్చాడు కదా, తలాంతులు ఇచ్చిన ఆయన వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే 17వ వచనం 16వ వచనం నుంచి చదువుదాం. రైట్. 18వ వచనం చదువుదాం. అయితే 18వ వచనం చదువుదాం. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమిలో దాన్ని పాతిపెట్టును. 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకును. అప్పుడు 5 తలాంతులు వాడు తీసుకునేవాడు మరి 5 తలాంతులను తెచ్చి ఆయనకి ఇవ్వగానే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు 5 తలాంతులను అప్పగించేతివి కదా. అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించేతివి, అవియుగాక మరి 5 తలాంతులు నేను సంపాదించదునని చెప్పాను. అతని యజమానుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పాను. 5 ఇచ్చినటువంటి వారు 5 నీకు 5 ఏం చేశాడు? రెట్టింపు చేసుకున్నాడు. మరి వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసేటప్పుడు ఏం చేయాలి? తెలివితేటలతో చేయాలి, శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి, బాధ్యతతో చేయాలి. ఎలా పడితే అలాగా రోడ్డు మీద కొట్టేసి బొండాలు కొట్టేసి మనం వెళ్ళిపోతే ఎవరు ఉంటారు అక్కడ? కొట్టాలి. ఎవరు వస్తున్నారని వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. సెల్లట్టుకుని ఇలా చూసామనికి ఏమైపోతుంది? కాలం అయిపోతుంది, సమయం అయిపోతుంది, ఒక్కడు కూడా రాడు. తీసుకున్నటువంటి డబ్బులకు వడ్డీ అయిపోతాయి. కనుక ఇలా ఇన్ని రకాలుగానమాట దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ లోకాన్ని పంపించి ఏం చేశాడు? మనకు కొంత పనినిచ్చాడు, మనకు రెక్కలను ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ కాలంలో మనం ఏం చేయాలి? కష్టపడాలి, పని చేసుకోవాలి, సోమరోళ్ళ ఉండకూడదు. మరి ఏం చేయాలి? కష్టపడి పని చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఉదయం లేస్తున్నారు, మిమ్మల్ని చదివించడానికి స్కూల్కి తీసుకెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, మరలా ప్రైవేట్కి వెళ్తున్నారు. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చి ప్రైవేట్కి వెళ్ళి వస్తున్నారంటే ఎంత జ్ఞానాన్ని నేర్చుకోవాలి? చక్కగా నేర్చుకోవాలి కదా. అలా నేర్చుకోలేదు. ఇక్కడ 5 తెచ్చినటువంటి ఆయన బాగానే ఉన్నాడు, 2కి 2 తెచ్చిన ఆయన బాగానే ఉన్నాడు. కానీ 1 తెచ్చిన అయినటువంటి ఆయన ఏం చేశాడట? 2 తలాంతులు సంపాదించిన అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు ఆయన. 23వ వచనం చూద్దాం. 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు ఇత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు కఠినుడు అని నేను అడిగిన కనుక నీకు భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టదునని చెప్పాను. ఇదిగో నీ తలాంతు నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి ఏమంటున్నాడు చూడండి. సోమరవైన చెడ్డదాసుడా, నీవు విత్తిన చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నానని నువ్వు ఎరుగుదు కదా. అట్లయితే నీవు నా సొమ్మును సహకారుల యొద్ద ఉంచవలసి వచ్చును. అప్పుడు నేను వచ్చి వడ్డీతో సహా తీసుకుందునని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల వానికి ఇచ్చాను. ఏం చేశాడట? మరలా 10 తలాంతుల వాడికి ఇంకో తలాంతు వెళ్ళింది. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము శ్రద్ధగా, భయముతో, భక్తితో దేవునిలో ఎదగకపోతే మనకి ఏదైతే ఇచ్చాడో అది తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తాడట? బాగా ఎవరైతే దేవునిలో చక్కగా వాడబడుతున్నారో వాళ్ళకి అట్టుకెళ్ళి ఇచ్చేస్తాడట. ఏదేది? జ్ఞానమైనా కావచ్చు, తెలివైనా కావచ్చు, బుద్ధి అయినా కావచ్చు, వాక్యమైన జ్ఞానమైనా కావచ్చు, ఏదైనా సరే మనకి ఇచ్చిన దాన్ని మనం ఏం చేసుకోవాలి? దాన్ని కాపాడుకోవాలి బుద్ధితో, తెలివితో అని ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందనంటే
ఆలోచింపజేస్తుందనమాట. అవునా! అయ్యో! వారు అలా నడవలేకపోయారా? వారు అలా జీవించలేకపోయారా? అయితే మనం ఎలా జీవించాలి? మనం ఎలా ఉండాలని తెలివిని నేర్పిస్తుంది ఇప్పుడు వాక్యం మనకి. మనము తింగరోల్లా, మన అమాయకుల్లా, మనం మోసపోయేవారిగా ఉండకూడదు. ఎంత జ్ఞానాన్నిచ్చి, ఎంత విలువైన వాక్యాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మనం తప్పిపోయామంటే, పాడైపోతున్నామంటే, చెడిపోతున్నామనంటే దానికి ప్రధాన కారణం ఇరుగువారు కాదు, పొరుగువారు కాదు, పక్కవారు కాదు. మరెవరు? మనకు మనమే. ఇనుము, ఇనుము దేని వలన కూడా తుప్పు పట్టదట. ఇనుముని ఇనుము వల్ల తుప్పడతాం. అదనమాట. దాన్ని ఏది కూడా తుప్పు పట్టదట. అలాగే మనం కూడా మన నాశనాన్ని ఎవరో మనల్ని నాశనం చేయనవసరం లేదు. మనమే మన అసమర్థతే మనల్ని నాశనం అయ్యేటట్టుగా చేస్తుందని ప్రభు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఈ తలాంతులను తీసి అప్పుడు ఏమన్నాడు ఆయన? 36వ వచనం. ఆ తలాంతు వానిని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కాని వానికి ఈడి, కలిగిన వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును, మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుబడి చీకటిలోనికి త్రోసివేయము, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయి. కనుక నా మాట వినేటట్టుగా మీరు ఉండాలని ఈ రాత్రికాల సమయంలో మరి చక్కటి వాక్యాన్ని రెండో భాగంలో మనకి సెలవిస్తున్నారు. మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాం? దివిటీలు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. రెండో భాగంలో తలాంతులు 5కి 5, 2కి 2. ఒకటోడు కప్పెట్టాడు, సోమరుడాడు. కనుక మనం సోమరులాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి పనులు చేసేవారుగా ఉండాలని మనకి సెలవిస్తుంది. ఇక చివరి సందర్భం చదివేసి మనం ముగించుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెల నుండి వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఏంటంటే కుడివైపున ఏమంటున్నారు నాయన? గొర్రెలను. ఎడమ వైపున ఏంటంటే మేకలను. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అంటే ఇప్పుడు కుడివైపున ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలకి సాదృశ్యమే నేను నిజమైన గొర్రెని కాపరిని అన్నాడు కదా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ సందర్భం దగ్గరికి వెళ్దాం మనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నేను ఆకలి గొంటినని ఉపమానాలు చెప్తుంది అనమాట. ఇలాగ నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పుకున్నాను, మీరు దాహం ఇచ్చారు. నేను పరదేశినై ఉన్నాను, నేను చూడవచ్చారు. చెరసాల్లో ఉన్నాను, నన్ను చూశారు. రోగినై ఉన్నాను, నన్ను పలకరించారు అని నీతిమంతులతో చెబుతూ మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఆ నీతిమంతుల గురించి చెబుతున్నాడు అనమాట. ఇంకనుకోండి అప్పుడు ఏమంటున్నాడనంటే, ఇంకా కింద మాటలోనికి వెళ్తే మనం అప్పుడు నీతిమంతులు అడుగుతున్నాడు అనమాట. అందుకు ఏమంటున్నారని అంటే 37 వచనం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉండేటి చూసి నీకు ఆహారం ఇచ్చేతమే, దప్పుకొనుడు చూసి నీకు దాహం ఇచ్చేతమని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అన్నాడు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి చేసేది గనక నాకు నువ్వు చేసినట్టనే నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని మనం నమ్మి ఆయన మనకి ఏం చెప్పాడంటే ఇతరులకు సేవ చేయమన్నాడు. నీ కళ్ళ ముందు నీ తోటి సహోదరుడు అన్నం లేకపోతే అతనికి అన్నం పెట్టు, అతనికి ఆహారం లేకపోతే ఆహారం పెట్టు, అతనికి ఒకవేళ నీళ్ళు లేకపోతే నీళ్ళు, భోజనం లేకపోతే భోజనం పెట్టు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వు. నీ ఎదటివాడికి దగ్గర ఏదైతే తక్కువ ఉందో ఆ తక్కువను కొదువును నువ్వు చూడాలి నాయనని యేసుక్రీస్తుల వారు నేర్పించారు. ఇప్పుడు మనం చనిపోయినటువంటి తర్వాత యేసుక్రీస్తుల వారు మనల్ని అడిగితే, ప్రభువా నేను మీకు ఎప్పుడు ఇచ్చామంటే, మీరు మీ తోటి సహోదరులకి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయలేము? ఎదుటివారికి వారి అవసరతల్లో మన సహాయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఇప్పుడు చలికాలంలో అనేక మందికి వస్త్రాలు ఇస్తారు, దుస్తులు ఇస్తారు, దుప్పట్లు ఇస్తారు, ఏమండి చాలా వస్తువులు, రొగ్గులు, స్వెటర్లు ఇవన్నీ ఇచ్చి క్రీస్తు ప్రేమను కనబరుచుకుంటూ ఉంటుంటారు. సంవత్సరంకి ఒకసారి కాదు, అలా ప్రతిరోజు కూడా మనం చేయాలి. మన కళ్ళ ముందు బీదలుగా, మన కళ్ళ ముందు అనాథులుగా,
మన కళ్ళ ముందు దిక్కులేని వారిగా ఉన్న వారిని వాక్యంతో చూపించి మన చేతిలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు స్వాస్యంగా ఆస్తిగా ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇతరులకు పంచేవారిగా పంచిపెట్టేవారిగా ఉండాలి. ఇది క్రీస్తు ప్రేమ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎడమ వైపున ఉన్నటువంటి మేకలను చూసి ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుల వారు, చూడండి ఆ మంచి మాట, కొద్దిగా అనుకోండి. చూద్దాం ఆ మాటని 41వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా, అంటే ఏమంటే ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, శపింపబడిన వారు ఉన్నారు. శపింపబడిన వారు ఎవరు? ఎంతకని ఇతరులేమో ఆకలితో ఉన్నారు, వారిని కళ్ళెదురుగుండా చూస్తూనే ఉంటున్నారు తప్ప కానీ వారికి ఆహారం, ఇతరుల చలితో ఉన్నారు, వీళ్ళకి కనీసం వారికి వస్త్రాలు ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర బోల్డన్ని స్థలాలు ఉన్నాయి, బోల్డన్ని డబ్బులు ఉన్నాయి, ఎదుటి వారికి ఇవ్వట్లేదు, అంటే వాళ్ళు ఎవరో శపింపబడిన వారు. కనుక శపింపబడిన వారు ఎవరనంటే వీళ్ళు ఎదుటి వారిని పట్టించుకోలేని వారు అనమాట. అలాంటి వారిని గురించి ఏమన్నాడు? నేను దిగంబరినై ఉంటిని, రోగినై ఉండిటిని, కానీ మీరు నన్ను చూడరాలేదు కనుక, అందుకని మిక్కిలి అల్పులైన వీరిలో ఎవరికైనా మీరు అలాగూ చేయలేదు కనుక నాకు నువ్వు చేయలేదని నిత్యంగా మీతో చెప్పుచున్నానని చెప్పేశాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పినట్లుగా నీతిమంతులు చేశారు. ఏమంటే శపింపబడినటువంటి వారు ఏం చేయలేదు, వాళ్ళ సహోదరులను కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ పక్కవారిని కానీ పొరుగు వారిని కానీ వీళ్ళు పట్టించుకోలేదు. తమ ఆస్తుల్ని, తమ పదవుల్ని, అధికారాలని కాపాడుకునే పనిలో ఉన్నారు తప్ప ఎదుటి వారిని పట్టించుకునే పనిలో లేరు. అందుకనే వారిని శపింపబడిన వారులారా అన్నాడు. ఎలా చూడాలి? వాళ్ళని ఏమన్నాడు? శపింపబడిన వారులారా, వీరు నిత్య శిక్షకును వీరు నిత్య జీవమునకును వెళ్ళిపోతారని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే పిల్లలారా, మొదటి సందర్భంలో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, మనం బుద్ధి కలిగినటువంటి వారు ఉండాలి. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటులో మనం ఉంటున్నప్పుడు కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు మనకు అప్పగిస్తారు. మనకు అప్పగించినటువంటి ఆ పనులు, ఆ బాధ్యతలు మన నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు మనం ఏం చేసుకోవాలి? వాటిని రెట్టింపు చేసుకోవాలి. ఏమో ఒకప్పుడు మనకు ప్రార్థన వచ్చింది, పాటలు వచ్చినాయి, ప్రసంగం చేస్తున్నాయి. ఇలా ఒకదానికొకటి. ఒకప్పుడు మనకు తినడానికి ఉండేది కాదు, ఇప్పుడు మనకు తినడానికి ఉన్నది కనుక ఇప్పుడు మనం తినే దానిలో ఇతరులకు మనం ఏం చేయాలి? వంతుని తీసి, భాగాన్ని తీసి వారికి పంచిపెట్టాలి. ఇది క్రీస్తు చూపించినటువంటి ప్రేమ. ఈ ప్రేమను మనం ఇతరులకి ప్రకటించాలి. అందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాం, అందుకొరకు ఈ లోకానికి వచ్చాం. అందుకని ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి సంఘంలో మనం కొనబడ్డాం, కట్టబడ్డాం, దాంట్లో జీవించబడుతున్నాం. కనుక మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం ద్వారా దేవుడు మరి మనతో మాట్లాడి మరి మనల్ని సిద్ధం చేసిన ఆయన పరలోక ప్రేమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాత్రికాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ముగించుకుందాం. ప్రార్థన. మోసబాబు ప్రార్థన చేయను. పరలోకం మాకు తండ్రి కలిసి మీకు ఆయన మా ముట్టి కదా మీకు తండ్రి టీగా తండ్రి మేము వాక్యం చదువుకోవడం తండ్రి మర్త సువార్త మేము 25వ వచనం అధ్యాయం చదువుకోవడం అదంతా ఎంతో ఘనంగా తిరిగిలో చూపడుతుంది. ఆదిని చదవని మీరు ఎంతో మీ కృపలు కాపాడుతుంది. ఇంకా నాన్న రోజున ముట్టబడి రెట్టిగా మా దూర పేసలు నాన్నకూడదు కాచి కాపాడుతుంది. ఇంకా నాన్న ముట్టబడి కృష్ణ వాడు వేతన పడుతుంది. రామే ప్రార్థన పడితే వాద్యం కడగానికి మా ముట్టి కదిలించి కంతను రోడ్డు కథను మెస్కూరు కలవ పనబట్టలలో చక్కది మెచ్చిందని పండు చక్కర రోడ్డు కాదు మెస్కూరు కథను ఉపాధి చెప్పది మట్లలో చేసిన కంతను రోడ్డు కాదు మా మిట్టే కాదు ఒక దాని కూడా దేనించి ఆడుకు చెప్పాలని పెట్టేసి మాతో కొడుకులాచి రోడ్డు కాదు వాకి చదువుతారు వాకితారు నాదించాను మీకు రూపాయలు ఇలా చేయండి ఇంకెళ్ళైతే అడగలు అందరం ముట్టి వేసుకొని వేసుకేసిన పరమతండ్రి. ప్రార్థన చివరిగా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మత్తయి సువార్త 25వ అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడి తండ్రి మేము చేయవలసినటువంటి నాయన తండ్రి కార్యాల విషయమే తండ్రి మీరు మాతో ఆత్మస్వరూపిగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభు. మరి 25వ అధ్యాయంలో బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు ప్రభు. ఇదిగో నేను బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు మీ అందే గుప్తములై ఉన్నావు కనుక నేను మీ కుమారుని ద్వారాగా మేము బుద్ధిని సంపాదించుకోవడానికి సహాయాన్ని తెచ్చాను తండ్రి. 2వ భాగంలో తండ్రి
ఇదిగో నాయన మాకు ఇవ్వబడినటువంటి తలాంతులు నాయన మేము ఏ పనినైతే కలిగి ఉన్నాం ప్రభా ఆ పనిలో మేము శ్రద్ధ కలిగి జ్ఞానం కలిగి తెలివి కలిగి నాయన జీవించాలని బ్రతకాలని మెలకువ కలిగి ఉండాలని తండ్రి మాకు నాయన ఈరోజు మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి సమయంలో కాలంలో మేము కొన్నింటిని సంపాదించుకున్న ప్రభా వాటిని నాయన రెట్టింపు చేసుకోవాలని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి లోకంలో నాయన మేము ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో తెలివితో జ్ఞానంతో యుక్తితో ఎలా బ్రతకాలో తండ్రి ఇదిగో నాయన మరి చక్కటి రెండో భాగంలో మాట్లాడారు తండ్రి అందును బట్టి మీకు వందనాలు ప్రభా అలాగే తండ్రి మేము బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటే మేము సంపాదించేవారుగా ఉంటే మా సంపాదన మా బుద్ధితో తండ్రి మేము ఇతరులకి సేవ చేయాలి ప్రభా మీ కుమారులు మరి మా రక్షకుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకులను తండ్రి నాయన మీ మహిమ కొరకు తండ్రి వారిని అనేకులకి నాయన మీ మహిమ కొరకు వారు జీవించారు ప్రభా ఎంతోమందికి ఆహారాన్ని పెట్టారు నాయన వస్త్రాలను ఇచ్చారు తండ్రి దాహాలను తీర్చారు ప్రభా నాయన అదే ప్రేమను మేము కూడా కనబరచాలని తండ్రి ఇదిగో మాకు మాదిరి ఉంచి వెళ్ళారు నాయన ఆయన అడుగులు వేసుకుంటూ ప్రభా మేము కూడా మాదిరిగా బ్రతకడానికి నేను ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి అవసరతలో ఉన్నవారికి అవసరాన్ని తీర్చడానికి మమ్మల్ని మీరు బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మరి ఇంతవరకు ఇటు రీతిగానైనా నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా వలే తండ్రి మరి అనేకులునైనా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని నాయన కుటుంబ ప్రార్థనలుగా ఏ బిడ్డలు అయితే చేసుకుంటున్నారో ప్రభు అటువంటి వారందరినీ దర్శించండి దీవించండి ఆశీర్వదించండి ఇది గొప్ప దీవెన ఇది గొప్ప ఆశీర్వాదం తండ్రి ఈ లోకంలో మీ మహిమ కొరకు తప్ప మీ కుమారునిలాగా నాయన తండ్రి తప్ప పరిశుద్ధాత్మ ప్రేరణతో తప్ప మేము ఇంక దేని కొరకునైనా యోగ్యులం కాదని వీటిని నాయన మా మీద ప్రభుత్వం చేయకుండా తండ్రి కేవలం మీరు మాత్రమే మమ్మల్ని పరిపాలించేలా కేవలం మీరు మాత్రమే మమ్మల్ని ఏలేలా ఉండడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభు ఈ కుటుంబానికి పునాదులు ఉన్నటువంటి నాయనమ్మ గారిని బట్టి అమ్మని బట్టి నా సహకారాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అలాగే ప్రభు మరి దూరదేశాల నుండి కష్టపడుతున్న చెల్లి విషయమే జ్ఞాపకం చేసుకుని తనకు ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించిన తనకిచ్చిన బిడ్డల దయతో కృపతో జ్ఞాపకం చేసుకుని అలాగే చిన్న చెల్లి విషయంలో తనకిచ్చినటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి అలాగే తల్లిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇప్పటివరకు ఎంతో పరిచర్య చేస్తూ ప్రభా మీ కుమారుడిగా నాయన తన కుమారుడిగా నన్ను ప్రేమించు ప్రభా నా కొరకు ఎంతో నాయన తండ్రి విలువైన సమయాన్ని కాలాన్ని ఖర్చు చేస్తూ ప్రభు రుచికరమైనటువంటి పదార్థాలను అందిస్తూ ప్రభు మీ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తుండగా నాయన నా తల్లి పట్ల మరింత నాయన కృపను దయను ప్రేమను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి కుటుంబం అంతానైనా మిమ్మల్ని సేవించుకుంటూ ప్రభు ఇటు రీతిగా ఆత్మ సంబంధులుగా మేము మీలో ఎదిగినైనా ఫలించి అభివృద్ధి చెంది తండ్రి అనేకులకునైనా మాదిరికరంగా అనేకులకు సహకారులుగా మేము జీవించడానికి మీ సహాయాలు తెచ్చండి తండ్రి రాత్రికాల సమయంలో స్థానిక క్రీస్తు ప్రభు సంఘాలైనటువంటి నాయన మరి నాయన ఓదురు నాయన వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి సేవను నడిపిస్తూ జరిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను దీవించండి సహకరిస్తున్న యవనస్తుల కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి సంఘంలో ఉన్నటువంటి పురుషులు పెద్దలు బలహీనులు రోగులు నాయన చిన్న బిడ్డలు మొదలుకొని బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని దర్శించమని ఆశీర్వదించమని ఈ నవంబర్ మాసం 16వ తేదీలో నాయన ఇటు రీతిగా మీ మహిమతో మీ ఘనతతో మమ్మల్ని నింపినందుకే కృతజ్ఞతలు తండ్రి ఈ దినం ముగింపునైనా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి అప్పటి దినం 17వ తేదీలోనైనా మేము మూవీలోనికి ముందుకు వెళ్తుండగా నాయన మిమ్మల్ని ఎదుర్కొని ప్రభావ మా దినాన్ని ప్రారంభించుకుని తండ్రి ఆ దినంలో తండ్రి సంతోషాలతో ఆనందాలతో ఆశ్చర్య కార్యాలతో తండ్రి దినాన్ని ప్రారంభించుకుని ప్రభు మీ యందుండి ఆనందించి మీ కొరకు ఫలించుటకు మీ సహాయాలు తెచ్చమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడును మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ తండ్రి వెరీ గుడ్ అందరికీ వందనాలు నాయన ఓకే